తెలంగాణలో తెలుగుని ఏమన్నా నిషేధించారా ఏంటి? ప్రస్తుతం నాకు పక్కన కనబడుతున్నటువంటి జీవో కాపీ చూస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగు ప్లేస్లో సాంస్క్రిట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా భారతదేశం మొత్తం మీద కూడా తప్పనిసరిగా మాతృభాష ఉండి తీరాలి. ఆ త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. త్రిభాషా సూత్రంలో నీ మాతృభాష మస్టు, ఇంగ్లీష్ మస్టు, ఆ పైన రీజనల్ లాంగ్వేజ్లో ఏదో ఒకటి ఎంచుకోవడం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 4-5 భాషలు పెట్టారు. అట్లాగే తమిళనాడు అలా వేరే భాషలు హిందీని తమ మీద రుద్దుతున్నారని, కానీ వాళ్ళు ఏ భాష అని పెట్టుకోవచ్చు. కర్ణాటక కన్నడ, మలయాళం అది అవి నేర్పనీయరు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు బాగుపడిపోతే కనుక వీళ్ళని పట్టించుకోరు అన్నటువంటి ఉద్దేశం. అక్కడ ఒక గేమ్ నడపాల రాజకీయం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ జీవో సాంస్క్రిట్ని సెకండ్ లాంగ్వేజ్ కిందని చేస్తూ నిర్ణయం అన్నటువంటి ఏ కోణంలో నుంచి? సాధారణంగా సాంస్క్రిట్ అన్నటువంటిది ఆల్రెడీ సెకండ్ లాంగ్వేజ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే కార్పొరేట్ కళాశాలలో అయ్యే చేస్తాయి. ఎందుకంటే నిజంగా అక్కడ ఎవరు సంస్కృతం బోధించరు. సంస్కృతాన్ని తెలుగులో రాసినా కూడా మార్కులు వేసేస్తున్నారు. ఎందుకంటే సంస్కృత విద్యా వ్యవహారాలకు సంబంధించిన ఎదుగుదల కోసం అని చెప్పి 2 ముక్కలు చెప్తే మిగతా అన్నీ చేసుకునేడు. వాస్తవంగా అయితే తెలుగుతో పోల్చుకుంటే సంస్కృతంలో మార్కులు ఎక్కువ వస్తాయి, నో డౌట్. కానీ అసలు తెలుగే మర్చిపోతే, మొన్న మధ్యన ఏదో సోషల్ మీడియాలో చూశాను, అక్కడ ఉన్నటువంటి కొంతమంది తల్లులు తండ్రులు కలిసి ఒక యాజిటేషన్ చేశారు, మా మీద తెలుగు రుద్దొద్దు అని. దాన్ని బేస్ చేసుకుని ఏమైనా చేశారా ఏంటి? ఇదే $1 మిలియన్ ప్రశ్న.